దేశానికి నష్టం జరిగే ఏ వ్యవహారం మీదైనా స్పందించడంలో తప్పులేదు. విపక్షం ఖచ్చితంగా స్పందించాలి. కానీ దేశం మీద కుట్ర జరుగుతోందని తెలిసినా కూడా ఆ కుట్రదారులకు మద్దతుగా దేశానికి వ్యతిరేకంగా ఆలోచించేటటువంటి రాహుల్ గాంధీ ధోరణే నాకు నచ్చంది. మామూలుగా అయితే ఒక ప్రతిపక్షం ఉండాలా, స్ట్రాంగ్గా ఉండాలి. అదే లేకపోతే కనుక అధికార పక్షానికి అహంకార నియంతృత్వం పెరుగుతుందని భావించేటటువంటి సగటు ప్రజాస్వామికవాదిని నేను. ఇది ఎందుకు చెప్తున్నంటే, హిండెన్బర్గ్ మొన్న మధ్యన ఒక ఆరోపణ చేయడం, అదిగో చూసారా ఇట్లా అయిపోయింది అదానీని దెబ్బ కొట్టాలన్నటువంటి కుట్రలో భాగంగా కంటిన్యూగా చేసుకొస్తున్నటువంటి హిండెన్బర్గ్కి తాజాగా ఏదైతే అదానీ సంస్థ క్లియర్గా తేల్చి చెప్పింది తమకి ఎలాంటి సంబంధం లేదన్నటువంటిది. అయితే అది సహజంగా మనం పట్టించుకోం కాబట్టి. కానీ ఎవరైతే సెబీ చీఫ్ మీద హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల మీద ఆవిడ ఆన్సర్ ఇచ్చింది. ఐసిఐసిఐ బ్యాంకులో నేను పదవి విరమణ అనంతరం సెబీ పదవిలో ఉంటూ కూడా ఆ బ్యాంక్ నుంచి ఆదాయం పొందుతున్నారని ఆరోపించింది హిండెన్బర్గ్. అయితే నాలాంటి హై పొజిషన్ ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళకి రిటైర్ అయినా సరే 10 ఏళ్ల దాకా కూడా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అందుకోవచ్చు, ఇది చట్టబద్ధమైనటువంటిది అని గుర్తు చేసింది. అదే సందర్భంలో తనకి 39% వాటా ఉన్న అగోరా అడ్వైజరీ, అగోరా పార్ట్నర్స్కి సంబంధించిన ఫైల్స్లో నేను జోక్యం చేసుకోలేదు అని చెప్పుకొచ్చారు ఆవిడ. అది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. అలాగే తన భర్త దావల్ సేవలు అందించినటువంటి మహేంద్ర గ్రూప్, పిడిలైట్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్, ఆల్వరేజ్ అండ్ మార్షల్, సెంట్ కార్ప్లకు సంబంధించిన ఫైల్స్ని తాను పరిశీలించలేదన్నారు. మహేంద్ర గ్రూప్ నుంచి తన భర్త 4,78,00,000 రూపాయల ఆదాయం పొందడం అన్నదాని మీద స్పందిస్తూ, సెబీ చైర్పర్సన్గా నేను బాధ్యతలు స్వీకరించడానికంటే ముందు నుంచినే దావల్ మహీంద్రాలో పనిచేస్తున్నారన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే, సహజ సిద్ధ పరిణామాలని ఒక కుంభకోణంగా చూపించే ప్రయత్నం, తను చేసిన తప్పుతో అదానీని ఇరికించాలన్నటువంటి కుట్ర భగ్నమయ్యేటప్పటికీ హిండెన్బర్గ్ పదే పదే భారత ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసే కుట్రలు చేస్తుంటే అనవసరంగా రాహుల్ గాంధీ మద్దతిస్తూ ఉన్నది ఆలోచించుకోవాల్సింది.